మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ దినం వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏమిటంటే మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి చెప్పండి. మారు మనసు అంటే మన జీవితంలో మనకున్నటువంటి పాప జీవితాన్ని, రోధ జీవితాన్ని విడిచిపెట్టి మన బ్రతుకు అంతటిని మార్చుకొని దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకొని హృదయపూర్వకంగా దేవుని అంగీకరించడమే మారు మనసు. బైబిల్లో మనం ముగ్గురు స్త్రీల గురించి రాత్రికాల సమయంలో మనం తెలుసుకుందాం. మొదటిగా ఎవరు అంటే మగ్దలేని మరియా. మగ్దలేని మరియా ఎవరు అంటే ఆమె మొదటిగా 7 దయ్యాలు పట్టి పీడిస్తూ చాలా బాధపడుతూ చాలా వేదనలో పాపంలో జీవించేటువంటి స్త్రీ ఈ మగ్దలేని మరియా. ఇలాంటి పాపములో దయ్యములు పట్టి నడిచే స్త్రీతో దేవుని యొక్క శిష్యులు ఎప్పుడైతే ఆమెకు ప్రార్థన చేస్తారో ఆమెకు పట్టినటువంటి 7 దయ్యాలు వదిలిపోతే, ఆమె 7 దయ్యాలు వదిలితే తన పాప జీవితం అంతటిని విడిచిపెట్టి అక్కడ నుండి దేవునికి నమ్మకంగా ఉండటం ఆమె నేర్చుకుంది. అసలు ఆ మగ్దలేని మరియను ఏమని ప్రస్తావిస్తారంటే పాపాత్మురాలైన స్త్రీ. అంటే పాపాత్మురాలు, తన బ్రతుకే పాపముగా ఎంచారు. ఆమె పేరునే, ఆ మగ్దలేని మరియా అనే పేరునే తీసివేసి జనం ఏమని పెట్టారు? ఆమెకి పాపాత్మురాలు. ఆమె పరిస్థితిని బట్టి జనులు ఎలాగైనా పాపాత్మురాలు అని పేరు పెట్టినా తన బ్రతుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుందో, ఎప్పుడైతే దేవుని దగ్గర నమ్మకంగా ఉందో, ఎప్పుడైతే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి సమర్పించుకుందో తన బ్రతుకు అంతటిని మార్చుకొని మారు మనసు పొంది యోగ్యంగా ఆమె తయారైపోయింది. అదే లోకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 39 వచనాలు చూస్తే ఇలాగా ఉంటుంది. చదవమ్మా. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన్ను అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డెలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవుచుండి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వానికి పూసెను. 39వ వచనం కూడా చదవమ్మా. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియు ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? తనలో తాను ఈమె ఎలాంటిదో, ఈమె భక్తి ఎలాంటిదో, ఈమె పరిస్థితి ఎలాంటిదో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసా తెలియదా? ఆమె ఎంతవరకు బ్రతికింది, ఎలాగూ బ్రతికింది అంటే తను పాపంలోనే బ్రతుకుతూ ఉన్నది. తన బ్రతుకు మారింది, తన జీవితం మారింది అని అక్కడ ఉన్నటువంటి ఎవరు తెలుసుకోలే. అయితే ఆమె ఎప్పుడైతే దేవుని శిష్యులు ఆయనను ప్రార్థన చేస్తాడో తనకున్నటువంటి దయ్యాలు వదిలిపోయినాయో యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఇంటిలో కూర్చొని ఉన్నాడు, సీమోను ఇంటిలో అని తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి ఆమె ధైర్యం సరిపోలా. అందరూ భోజన పంక్తిలో కూర్చొని ఉంటే ఎలాగో కూర్చొని ఉంటే వెనక నుండి వచ్చింది, పాదాలు వెనకబెట్టి కూర్చొని ఉంటే వెనక వాళ్ళు వచ్చి పాదాలతో కన్నీటితో తన పాదాలు కడుగుతూ ఉంది. తన బ్రతుకు తెలిసినటువంటి యేసయ్య, తన బ్రతుకును మార్చిన యేసయ్యను చూసి కన్నీళ్లతో పాదాలు కడుగుతూ ఉంది. తన తల వెంట్రుకలు తనంతా తుడిచి అత్తరు పూసి ముద్దు పెట్టుకోవడం ఆగట్లేదు. అంటే తన పాప జీవితాన్ని మార్చినటువంటి దేవునికి కృతజ్ఞత చూపిస్తూ ఉంది. ఈ దినాల్లో మనం ఎలాగ పాపంలో జీవిస్తూ ఉన్నా మన బ్రతుకు జీవితాన్ని మార్చుకోలేనటువంటి
ఉంటున్నాం. ఎందుకని అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా మనల్ని ఎందుకమ్మా ఇలాగ బ్రతుకుతున్నావు, నీ బ్రతుకు మార్చుకో, నీ నడవడి మార్చుకో అంటే ఏమంటారు? నా సంగతి నువ్వు చెప్పావు కానీ నీది నువ్వు చూసుకో అంటారు. అవునా కదా? ఎందుకని? మార్చుకుంటాలే, నాలో ఉన్న లోపాలు సరిచేసుకుంటాలే, నిజమేనక్క నువ్వు నా గురించి చెప్పావు చాలా వందనాలు అని అంటావా ఎవరైనా? అననే అనరు. ఎందుకని అంటే ఎవరు జీవితాన్ని వారికి తెలిసినప్పటికీ నిజముగా రూఢిగా ఒప్పుకోవటానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. వాళ్ళ జీవితం ఎలాంటిదో తన హృదయంలో వాళ్ళకి తెలుసు. అవునా కదా? తెలుసు. కానీ వాళ్ళు ఎప్పుడు దాన్ని ఒప్పుకోరు. అయితే ఏమైతే తన ఎలాంటిదో ఎవరిదో అని ఎవరు అనుకుంటున్నారు? సీమోను గారు ఏంటి ఈమె పరిస్థితి ఇలాంటిది కదా, ఇవి పాపాత్మురాలు కదా, ఈమె వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఇలాగ నా పాదాలు పట్టుకొని ఆమె కడుగుతా ఉంది, అత్తరు పోస్తూ ఉంది, ఈయనేంటి పరిచయుడుండి నీతిమంతుడైంది ఈమె చేర్చుకున్నాడని ఎప్పుడైతే హృదయంలో అనుకోవటం మొదలుపెట్టాడో ఆయనతో యేసయ్య హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఈ సీమోనుతో చిన్న ఉపమానం చెప్తా ఉన్నాడు. అది కిందకు వస్తే మనకు అర్థమవుతుంది. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నారని సీమోనుతో అనగా అతడు చెప్పమని. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడికి 500 దేనారాలు అప్పు ఉన్నాడు. అంటే 500 దేనారాలు అర్థమయ్యే విధముగా నేను చెప్తా. ఒకటికి 500 రూపాయలు అప్పు ఉన్నారు. ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానికి 2 దాసులు ఉన్నారు. 2 దాసులు ఉంటే వారిలో ఒకరికి 500 దేనారాలు అంటే 500 రూపాయలు ఆ యజమానుడికి బాకీ పడి ఉన్నాడు. ఇంకొకడు ఏమంటే 5 రూపాయలే బాకీ పడి ఉన్నారు. 2 యజమానుడికి బాకీ తీర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. బాకీ యజమానుడికి తీర్చలేడు. యజమానుడు అడిగినప్పుడు బాకీ తీర్చలేని పరిస్థితిలో ఉండి అయ్యా నేను తీర్చలేకపోతున్నాను అని బాధపడినప్పుడు యజమానుడు తీయలేకపోతేలే సరేలే ఏమైంది, నా అప్పు తీర్చకపోతేలే ఏమైంది అని అంటే ఎవరు ఎక్కువగా సంతోషపడతారు? యజమానుడు తన అప్పు అంతటి కొట్టివేస్తే ఎవరు ఎక్కువ సంతోషపడతారు? 500 దేనారాలు ఉన్నవాడే సంతోషపడతాడు. అయితే ఈమె ఎక్కువ పాపాలు చేసింది. ఎక్కువగా దేవునికి ఇష్టంగా బ్రతకకుండా తన ఇష్టానుసారమైన జీవితాన్ని గడిపింది. అయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలకు తన పాప జీవితాన్ని ఒప్పుకుందో ఆమె ఎక్కువగా క్షమించబడిందని సీమోనుతో మాట్లాడతాడు. అలాగే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా నిజంగా మనం ఎలాంటి బ్రతుకులో ఉన్నాం, ఎలాంటి పాపంలో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా నేను పాపిని, దౌర్భాగ్యురాలు ప్రభా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా? క్షమించడా? కానీ మనం ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన పాప జీవితాన్ని మనం దేవుని దగ్గర ఒప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అందుకనే దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ పాపాత్మురాలైన స్త్రీ అంటే ఎలాగన ఈమె బ్రతికిన ఎప్పుడైతే ఒప్పుకుందో ఒక యోగ్యమైన స్థితిని ఎలాగిచ్చాడు దేవుడు? యేసు ప్రభు పునరుత్థానుడై లేచాడు అని మొదటి చెప్పిన వ్యక్తి ఎవరు? ఈ మగ్దలేని మరి అంటే సువార్త చెప్పడానికి కూడా ఈమెని వాడుకున్నట్లు మనం చూస్తాం. ఇదే లోకాసువార్త 8వ అధ్యాయము 2వ వచనములో ఉంది. లోకాసువార్త 2వ అధ్యాయము 8వ వచనములో ఉంది. లోకాసువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఉంది. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను కొందరు స్త్రీలను 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన స్త్రీయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడవు కూజా భార్య అయిన యోహన్నా వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలలో ప్రముఖమైనటువంటి స్త్రీగా మగ్దలేని మరియ ఉంది. మనకు ఎలాగున బ్రతికినా ఎలాగున మన
జీవితాన్ని పాడు చేసుకున్న దేవుని సన్నిధికి వస్తే మనల్ని కూడా దేవుడు ఒక గొప్పవారిగా ఉంచాలనుకుంటున్నాడు. మనల్ని కూడా దేవుని పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈమె ఎప్పుడైతే తన జీవితాన్ని విడిచిపెట్టిందో మరలా ఎప్పుడు వెనుతిరిగినే తిరగలేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు మనుషుడు ఏం చేస్తున్నాడంటే పాప జీవితం వైపు మరలా మరలా చూస్తూ తన బ్రతుకుని ఏం చేస్తా ఉన్నాడు, ఇంకా దిగజార్చుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ రాత్రికాల సమయం ఏం చేయాలి, మన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ దాని వైపు చూడక దేవుని వైపు చూస్తే మనల్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మన కుటుంబాలు కూడా ఆశీర్వదించాలని యేసు ఆశపడుతూ ఉన్నాడు. అయితే రెండో వ్యక్తి ఎవరు కనిపిస్తారు, లూదియా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13-15 వచనాల్లో ఉంటుంది. రెండో వ్యక్తి ఎవరు, లూదియా. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 13-15 దాకా చదవమా. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిరి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతేరా పట్టణస్తురాలు. ఊదా రంగు పొడి అంటే అది చాలా విలువ కలిగినటువంటి రంగు అన్నమాట. అంటే ఇది ఎలా తీస్తారు అంటే నత్త నుండి తీసి అది తయారు చేస్తారనమాట. అంటే బట్టలకు అద్దకాలు ఎలా ఇస్తారు, అది ఒక విలువైనటువంటి రంగు. అంత ఖరీదు గల వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీ తన వ్యాపారం అంతటిని మానుకుంది. ఎప్పుడైతే నది తీరాన పేతురు గారు వారు వాక్యం చెప్తా ఉన్నారని తెలుసుకుందో దూరం నుండి దేవుని మాటలు వినిపిస్తా ఉన్నాయి. వినిపించినప్పుడు ఆమె ఏం చేసింది, అక్కడే నిలబడి వాక్యం వినటం మొదలుపెట్టింది. తన హృదయంలో దేవుని వైపు చూడటం, ఆమె తన హృదయాన్ని దేవుని వైపు మళ్ళించింది. కాబట్టి దేవుడు తనతో మాట్లాడాడు. దేవుని సన్నిధికి వస్తున్న మనం ఏదో కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం, కానీ నిజంగా మన హృదయాన్ని దేవుని వైపు చూపించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అందుకే ఎన్నో సంవత్సరాల నుండి వాక్యాలు వింటున్నా కానీ మన జీవితం మాత్రం మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. లూదియా ఈ వాక్యాన్ని ఎప్పుడైతే విందో తన హృదయం అంతా మారిపోయింది. తన దేవునికి అంగీకరించింది. ఎప్పుడైతే తను అంగీకరించిందో దేవుని సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మా ఇంటికి రండి అని దేవుని సేవకుని అడిగి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి తన కుటుంబం అంతటి రక్షించుకుంది. ఈ దినాల్లో ఒక్కడమే వస్తున్నాం. ఎందుకని వస్తున్నాం అంటే మనం ఒక్కడమే వచ్చే వాళ్ళే మన జీవితాన్ని సరిగా మార్చుకోవట్లా. నిజంగా దేవుని యొక్క ప్రేమను రుచి చూసిన వారమైతే మనం ఒక్కడమే వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోం. మన కుటుంబంతో వచ్చి ఆ ఆనందకరమైనటువంటి ధన్యత నా కుటుంబం కూడా పొందాలి, నేను పొందినట్లు నా కుటుంబం కూడా ఆశీర్వదించబడాలని మన కుటుంబంతో వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఇష్టపడతాం. అలాగే నా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి, మన కుటుంబం అందరి కొరకు కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఈ లూదియా ఎలాగ తను ఒక్కతే రక్షణ పొందిటమే కాకుండా కుటుంబాన్ని రక్షించుకుందో మనం కూడా మన ఒక్కడమే కాకుండా మన కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం, రాకటి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. రాకడ బహు సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసిన మరణాలు, యాక్సిడెంట్లు, ఇబ్బందికరమైన పరిస్థితులు, దేవుని సేవకులు కూడా చంపేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తా ఉన్నాం, ఏదో వస్తూ ఉన్నాం వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు ప్రార్థనగా ఏం వెళ్దాం అని అనుకొని దేవుని సన్నిధిని వెనకంచి వేసే స్థితిలో ఉంటున్నాం. సమయం ఉండగానే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. నాలో ఏ విధేయత ఉన్నదో, ఏ బుద్ధిహీనత ఉన్నదో వాటన్నిటిని సరి చేసుకొని నా కుటుంబం కొరకు నేను సిద్ధపడాలి అని ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకుంటామో దేవుడు మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. మన కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. అలాగే మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, మన శరీరం యొక్క బలహీనతలు బట్టి దేవుని సన్నిధికి నేను ఏం వెళదాములే అని
బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఈమె లోకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. లోకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము చదవండి. నడుము వంగిపోయి ఏ మాత్రము చక్కగా నిలబడలేక యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. అంటే 18 సంవత్సరాల నుండి ఆమె ఏం చేస్తా ఉంది? బలహీనపరుస్తుంది ఒక దయ్యం. ఆమె చక్కగా నడవలేక వంగిపోయినటువంటి పరిస్థితిలో 18 సంవత్సరాల నుండి ఆమె బాధపడతా ఉంది. అయితే ఆమెను చూసినప్పుడు ఎవరికి దేవునికి జాలి కలిగి, ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తేనే కార్యం జరిగింది. కానీ ఆమె ఇంటిలోనే ఆ 18 సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తి ఇంటిలో ఉంటే కార్యం జరిగిందా? జరగలేదు. ఎప్పుడైతే యేసయ్య అక్కడ ఉన్నాడని తెలుసుకుందో, ఎప్పుడైతే దేవుడి దగ్గరకు ఆమె వచ్చిందో, అప్పుడు దేవుడు ఆమెను పిలిచి అమ్మా, నువ్వు స్వస్థపడబోతున్నావా అని చెప్పి ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచాడు. అంటే దేవుని దగ్గరకు వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఇంట్లోనే నిర్లక్ష్యంగా ఉండి మన బ్రతుకులు మారట్లేదు, మన జీవితం మారట్లేదు, నేను ఇంకా బాధపడుతూ ఉన్నాను, అనారోగ్య పరిస్థితుల్లో ఇంకా ఉన్నానని మనం అనుకుంటా ఉంటే ఎంతవరకు మనం ఎలా ఉంటాం? నిజంగా మనం దేవుని కార్యాలు చూసేవారుగా ఉంటున్నాం. క్రైస్తవులమైనటువంటి మనమే దేవుని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనం 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, పాపాత్మురాలైన స్త్రీ తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది మొదలు ఎప్పుడు లోకం వైపు చూడలేదు. ఆమె దేవునికి ఇష్టంగా బ్రతికింది కాబట్టి దేవుడు ఆమెను గొప్పగా వాడుకున్నాడు. రెండవది, లూదియా దేవుని వాక్యం వైపు, దేవుని వైపు శ్రద్ధ చూపించి విన్నది కాబట్టి తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. తాను హృదయంలో చేర్చుకోవటమే కాదు, తన కుటుంబాన్ని కూడా దేవుని యొక్క ప్రేమను రుచి చూపించింది కాబట్టి కుటుంబం అంతటినీ రక్షించుకోగలిగింది. మూడవది వచ్చేసరికి బలహీనపరచుటువంటి దయ్యము పట్టిన స్త్రీ. 18 ఏళ్ల నుండి బాధపడుతున్న స్త్రీ కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో తనకున్న బలహీనతని పోగొట్టుకుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు. ఏ పరిస్థితిలో దేవుని పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నారో నాకు తెలియదు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ అవసరతలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిజముగా ప్రార్థన చేస్తామో మనలో ఉన్న, మన కుటుంబాల్లో ఉన్న ప్రతి అక్కను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనమే ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన జీవితాన్ని మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. వెళదాంలో ఇంకా సమయం ఉంది అనుకొని మన జీవితాన్ని ఏం చేస్తా ఉన్నాం? అర్థం చేసుకుంటున్నాం. మన సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. అయితే ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటున్నారా? ఉండనే ఉండట్లా. ఈ రాత్రి గడిచిందో లేదో మనకు తెలియదు. అయితే ఈ రోజే, ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నేను ఇలాగ ఎంత కాలము నా జీవితాన్ని గడుపుతూ కొత్తగా బ్రతుకుతూ ఉన్నాను ప్రభా. అయితే నా బ్రతుకు మార్చు ప్రభా, నా కుటుంబాన్ని రక్షించు ప్రభా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఒకటే తీర్మానం చేద్దాం. ఏమని? యేసయ్యా, ఇంతకాలం నేను ఎలా ఉన్నా నా జీవితాన్ని మార్చు ప్రభా. నేను ఇక్కడ నుండైనా నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను. ఈ 2026 సంవత్సరంలో నా కుటుంబంలో గొప్ప కార్యాన్ని నేను చూడాలి ప్రభా, గొప్ప ఆశీర్వాదాన్ని నేను చూడాలి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని దీవిస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసి చిన్న ప్రార్థన చేసుకున్నాం.
దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. నిజంగా యేసయ్యా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అయ్యా, ఇదిగో ఇంతకాలం నీకు దూరంగా నేను బ్రతుకుతూ ఉన్నాను ప్రభా. ఇప్పుడే ఒక తీర్మానం చేసుకుంటున్నాను, నా పాప జీవితాన్ని విడిచిపెడుతూ ఉన్నాను ప్రభా. నీకు ఇష్టంగా నేను బ్రతకడం నాకు నేర్పించండి. ఏదో నామకాంత క్రైస్తవ జీవితంలోనే బ్రతుకుతూ ఉన్నాను కానీ ప్రభా, నిజమైనటువంటి మారు మనసు లేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాను. దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, ఇదిగో పాపంలో శాపంలో నశించిపోయేటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాను. అయ్యా, మీరు నన్ను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇది ఒక గొప్ప తీర్మానాన్ని ప్రతి ఒక్కరు ప్రభా నోరు తెరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామా? కోసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమానుభవం కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా, మారు మనసు మీరు మాకు దయచేయండి. పశ్చాత్తాప హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నిజంగా నీ సన్నిధిలో ప్రభా అయ్యా, మా బ్రతుకులు మార్చుకునే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఏదో ప్రభా రక్షణ పొందామని అనుకుంటున్నాం కానీ ప్రభా నిజంగా రక్షణను ప్రభా అయ్యా నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితిలో ఉంటున్నా. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడైనా ప్రభా ఇదిగో అయ్యా నీ సన్నిధిలో తీర్మానం చేస్తున్నా. నా బ్రతుకు దినాలని ప్రభా నీకు నమ్మకం కలిగి ఉండటానికి మీరు సహాయం దయచేయండి. నేను ఒక్కదాన్ని రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళ్ళుట కాదు కానీ ప్రభా నా కుటుంబాన్ని కూడా నీ సన్నిధికి నడిపించే బాధ్యతను మీరు నాకు నేర్పించండి ప్రభా. వారి వరకు కన్నీరు కష్టం నాకు నేర్పించే ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. సహాయం దయచేయండి, కృప చూపించండి. రక్షకానికి కొద్దిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా ఈ సన్నిధిలో తీర్మానం చేస్తూ ఉన్నా. ఈ నూతన సంవత్సరం నూతనమైన కార్యాలు ప్రభా మా జీవితాల్లో మీరు జరిగించండి. గొప్ప దేవుడానికి కొద్దిన స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నాతో మీరు మాట్లాడినందుకు నీకే వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు గణనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానవ ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేసిన క్షమించినట్లు మా అపరాధం క్షమించండి. ఆమె శోధలేక దుష్టుని కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఫస్ట్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.